బాగున్నారండి. కోనసీమ మనూష్ కిచెన్, బాబా గుడి, అమలాపురం, స్వర్ణ మందిరం అండి. మీరందరూ కూడా చూడండి, శిఖరం చూపిస్తున్నాను. బాబా గుడి శిఖరం అదిగోనండి. మీరందరూ దర్శనం చేసుకుంటారండి. స్వర్ణ మందిరం అండి, అమలాపురం. చాలా బాగా ముస్తాబు చేస్తున్నారు, అలంకరణ అంతా చేస్తున్నారండి. ఎందుకంటే గురు పౌర్ణమి వస్తుంది కదండి. రోజు పాలాభిషేకాలు అవి ఉంటాయి, ఇంచక్క పంచామృత అభిషేకాలు అన్నీ ఉంటాయండి. బాబా గుడిని బాగా అలంకరణ అంతా చేస్తున్నారండి. అందరూ కూడాను పందిర్లు వేసి లైటింగ్లు అన్నీ ఖాళీ లేదండి అస్సలను. ఈరోజు ప్రతి గురువారం కూడా వస్తుంటామండి ఇక్కడికి. ఇక్కడ మామూలు చూడండి, తులసి చెట్లు చూడండి ఎంత బాగున్నాయంటే. ఇక్కడ కూడా బాబా విగ్రహం పెడతారు. బాబా గారి విగ్రహం పెట్టి అందరూ గుడి చుట్టూరు, చెట్టు చుట్టూరు తిరుగుతుంటారండి 3 సార్లు. చాలా బాగుంటుంది ఇక్కడైతే. ఇంచక్కను అందరూ ముస్తాబు చేస్తున్నారు. ఈరోజు వర్షం వచ్చిందండి, కొంచెం గురువారం కదా, అస్సలు ఖాళీ లేదండి గుడి. పగలు రావట్లేదు మేము ఈ మధ్య. నైటు సేజహారతికే వస్తున్నామండి. సేజహారతికి వచ్చి పల్లకి సేవలో పాల్గొని ఇంటికి వెళ్తుంటామన్నమాట. ఎప్పుడైనా ఒక వారం రాకపోయినా మేము ఎక్కువ వర్షం వచ్చితే మానేస్తాము, కానీ పగలు ఎప్పుడైనా నెలకొకసారి వస్తామన్నమాట. ఇలాగా భోజనం ఉంటుందండి ఇక్కడ. భోజనం చేసి మొన్న చాలా రోజులు అయిపోయింది కదా అని పగలు వచ్చామండి ఇక్కడికి. మొత్తం అందరూ కూడా లైటింగ్లు అవి పెట్టి గుడిని చాలా బాగా అలంకరిస్తున్నారు. గురు పౌర్ణమి వస్తుంది కదా, 5 రోజులు బాబా గుడిలో పూజలు అన్నీ బాగా చేస్తారండి. అస్సలు జనం ఖాళీగా ఉండదు. చాలా బాగుంటుంది చూడడానికి. భక్తులందరూ కూడా ఈ అభిషేకాల్లో పాల్గొంటారు. అన్న సమారాధన, పూజలు అన్నీ బాగుంటాయండి, మంచిగా ఇంచక్క. అందుకని హోమాలు అవి చేస్తారు, అన్నీ చూడొచ్చు, పాల్గొనొచ్చు. మనందరం కూడా స్వర్ణమందిర బాబా గుడి దగ్గర. మీరందరూ బాబా దర్శనం కూడా చేసుకోండి. మేము గుడికి వచ్చామండి. అదిగోండి, సాయిబాబా వారిని మనస్ఫూర్తిగా మనం ఏం కోరికలు కోరుకుంటే అవన్నీ తీర్చే తండ్రి సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. అందరూ కూడా భక్తిగా ఇంచక్క హారతి ఇస్తున్నారండి, మధ్యాహ్న హారతి అండి. అదిగోనండి, అందరూ కూడాను. గుడి అస్సలు ఖాళీ లేదండి. మేమందరం కూడా అదిగోండి, కింద అయితే హారతి ఇచ్చేస్తారు, భోజనాలు స్టార్ట్ చేస్తారండి. పైన అయితే హారతి మాత్రం 12 గంటలకు మొదలు పెడితే 12:30 వరకు హారతి పాట అవుతూ ఉంటుందండి. ఇక్కడే దుని వినాయకుడు ఉంటారు, దత్తాత్రేయ స్వామి ఉంటారండి. నేను దుని దగ్గర దండం పెట్టుకుంటున్నాను. దునికి బొట్టు పెట్టుకుంటాను, 3 సార్లు తిరుగుతుంటాను. ఇవాళ ఇంకా తిరగకుండానే కాలుకి అక్కడ నిప్పులు పడ్డాయండి, కింద నిప్పు గమ్ము తొక్కి అనమాట, చూసుకోకుండాను. కొంచెం కాలు దగ్గర అంటుకున్నాయి. కొంచెం పక్కకు వచ్చేసాను నేను. తర్వాత బాబాని దర్శనం చేసేసుకుని కింద భోజనాలు అవి చేసామండి. భోజనాలు చేసేసి ఇంకా ఇంటికి వచ్చేసామన్నమాట. ఈ వీడియో మీకు నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.